అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఎంతో టేస్టీ పప్పుచారు చేస్తున్నా అండి. అదే మునక్కాయల పప్పుచారు. ఇది ఎంతోమంది ఎన్నో రకాలుగా చేస్తారండి. నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. పప్పు రానోళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇలా ఒకసారి చూసి ట్రై చేయండి. ఇందులోనైతే కొన్ని చిట్కాలు కూడా చెప్తా, ఒకసారి చూసి ఫాలో కండి. ఓకేనా? ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే పప్పుచారు ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకోవాలండి. అందులో ఒక కప్ అయితే కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పు కొంతమంది అర్ధగంట ముందే నానబెట్టుకుంటారండి. నేనైతే అప్పటిదప్పుడే వేస్తున్నా, అదే చూపిస్తున్నా మీకు. ఫస్ట్ కందిపప్పు వేసుకొని ఇదైతే నీట్గా కడుక్కోవాలి. పప్పుని కడిగినాక ఒక 2 గ్లాసులు వాటర్ అయితే వేసేయండి. ఇలా వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక కొంచెం పసుపు అయితే వేసుకోండి. చిట్కా అంటే ఇదే అండి, ఒక స్పూన్ ఎంత ఆయిల్ అయితే వేయండి. ఆయిల్ వేస్తే జల్దీ ఉడికిపోతుంది. అదే పప్పు అయితే నానబెట్టుకుంటే ఏం అవసరం లేదండి. మనం అప్పటిదప్పుడే వేస్తున్నాం కదా, ఆయిల్ అయితే వేసేసుకోవాలి. వేసుకొని ఏదో సగం స్పూన్ అట్లా వేసి విజిల్ పెట్టేసేయాలి. కుక్కర్ మూత పెట్టేసాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసేయండి. ఇప్పుడైతే చింతపండు నానబెట్టుకోవాలండి. ఒక చింతపండు ఇట్లా పెద్ద టమాటా సైజ్ అంతా చింతపండు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసి అందులో వాటర్ వేసి నానబెట్టేసేయండి. ఇప్పుడైతే పప్పుచారులకు ఏమేమి కావాలో చూద్దాం. ఇక్కడైతే పసుపు, నూనె, సగం స్పూన్ కారం, బెల్లం ఎందుకో నేను లాస్ట్కి చెప్తా అండి, ఎల్లిపాయలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర ఆవాలు, తగినంత దొడ్డుప్పు. ఇంకా కూరగాయల దాంట్లో ఏం కావాలంటే పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర, క్యారెట్, కలమాక్, మునక్కాయలు. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే ఒక బగోన పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్నాక వేడిగా అయ్యాక జీలకర్ర ఆవాలు అయితే వేసుకోండి. ఇప్పుడైతే ఎల్లిపాయలు వేసుకోవాలండి. పొట్టేం తీయొద్దు, మామూలుగా ఇట్లా దంచుకొని వేసేసుకోవాలి. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే కలుపుకోండి. వేసుకున్నాక ఇప్పుడైతే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోండి అండి. వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. మాడనీయొద్దండి, అన్నీ వేస్తాం కదా, అప్పటి వరకు చిన్నగానే ఉండాలి. మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేసుకోవాలండి. పచ్చిమిర్చి నేను మామూలుగా గీత పెట్టేసిన అంతే అండి, ఏం కట్ చేయలేను, అలానే వేసేస్తున్నా. ఇలా అయితేనే టేస్ట్ బాగుంటుంది. మనం ఆయిల్ వేయించుకుంటాం కదా, మంచిగా తినేటప్పుడు కూడా పచ్చిమిర్చి పక్కకు పెట్టకుండా తినవచ్చు, అంత బాగుంటుంది. ఇలా అయితే కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం ఇప్పుడైతే కలమాకు వేసుకోవాలండి. కలమాకు కూడా నేను అట్లానే తెంపేసేసిన అండి. ఇట్లానే వేస్తే అవి మంచిగా కాడలు కూడా మంచిగా మసలేటప్పుడు ఫ్లేవర్ మంచిగా వస్తుంది, వాసన అనేది బాగుంటుంది. అలానే వేసేయాలి. ఇంకా చిన్నవి ఉంటే బాగుంటుంది. ఇప్పుడైతే కొంచెం పసుపు వేసుకోండి. పప్పులో కూడా వేసినాం కదా మనం ఉడికేటప్పుడు. ఇప్పుడు చూసి అయితే పసుపు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడైతే క్యారెట్ వేసేసుకోవాలండి. క్యారెట్, టమాటా వేసేసుకొని అందులోనే మునక్కాయలు కూడా వేసేసుకోండి. ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాక మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడైతే దొడ్డుప్పు వేసుకోవాలి. ఇందులో ఒక 1/2 స్పూన్ అంతా కారం అయితే వేసుకోండి. కారం ఎక్కువ అవసరం లేదండి, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు అవన్నీ వేసినాం కదా, కారం కొంచెం చూసి వేసుకోండి. ఎక్కువ కారం చేస్తే పిల్లలు కూడా తినరు. ఇంకా పచ్చిమిర్చి అవన్నీ మసులుతాయి కదండి, కారం అవుతుంది. ఇప్పుడైతే చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. ఇలా అయితే వేసుకోవాలండి, మంచిగా పిండుకొని ఇంకొకసారి అయితే వేసేద్దాం. ఇలా ఇంకోసారి కూడా వేసేసేయాలండి. వేసేసి మంచిగా విండేసి పక్కకు పెట్టేసేయండి. ఇప్పుడైతే ఇది మసలనియాలి. ఒక గ్లాస్ వాటర్ వేసేసి మసలనియండి. అప్పటిదాకా మన పప్పు ఉడికింది, రుబ్బుకుదాం. ఇలా పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది చూడండి. ఆయిల్ వేసినాం కదా, జల్దీ ఉడుకుతుందండి. ఇలా రుబ్బుకోవాలి మంచిగా.
ఇక్కడైతే పులుసు మంచిగా మసులుతుందండి. ఇలా బాగా మసలనియాలి. ఇలా బాగా మసలినాక మనము రుబ్బి పెట్టుకున్న పప్పు ఉంది కదండి, అది వేసేసేయండి. ఇందులోనే మంచిగా కలుపుకుంటూ వేసేయండి. ఇక్కడనే మనకు వాటర్ ఎన్ని కావాలో చూసుకోండి. నేను అందులోనే కుక్కర్లో కొన్ని వాటర్ వేసి కలిపి ఇందులో వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. ఇప్పుడైతే సాల్ట్ ఏమైనా కావాలంటే చూసి వేసుకోవాలండి. మనకు సాల్ట్ సరిపోకపోతే ఇక్కడనే చూసి వేసుకోండి. ఇలా మసలేటప్పుడే సాల్ట్ వేసేసుకోవాలి. ఇలా అయితే మంచిగా మీడియం మీద పెట్టి మంచిగా మసల పెట్టాలండి. పప్పుని మంచిగా మసలింది. మన పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. మంచిగా అన్నీ ఉడికిపోయినాయి. ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేయాలండి. ఆఫ్ చేసి మీకు ఒకటి చెప్తా కన్నా, ఇదే అండి చిట్కా. కొంచెం బెల్లం అయితే వేసేయండి లాస్ట్కి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా వేసుకొని చేయండి ఒకసారి. బెల్లం వేయాలా అని అనుకోకండి, ఒక్కసారి కొంచెం బెల్లం వేసి చూడండి, సూపర్ టేస్ట్ వస్తుంది పప్పుచారుకి. ఇప్పుడైతే ఎంతో టేస్టీ మన పప్పుచారు అయితే రెడీ అయిపోయిందండి. ఇలా ఒక బౌల్లో వేసేసుకోండి. ఓకే అండి, నేను చేసిన పప్పుచారు రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి. నేనైతే రైస్ పెట్టుకొని పప్పు అయితే వేసుకున్నా. మనకి అంచుకు లేకపోతే అస్సలు ముద్ద దిగదండి. అందుకని పాపడాలు అయితే ఎంచుకున్నా, కొంచెం మామిడికాయ పచ్చడి పెట్టుకున్నా. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. ఉంటానండి, బాయ్.